ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. యెహోవా యాకోబుతో ఈ మాటలు అంటున్నారు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడయుండి నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. తన బిడ్డల పక్షముగా ఉండి వారు వెళ్తున్న ప్రతి స్థలమందును దేవుడు నిరంతరము కాపాడేవారు. 121వ కీర్తన 4వ చరణం కూడా చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని చెప్పినట్లుగా ఈ దినము మీరు ప్రారంభిస్తున్న ప్రతి ప్రయాణములో ఆయన మీకు తోడయుండి ప్రతి క్షణము మిమ్ములను కాపాడి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. మీరు మాకు తోడయుండి మమ్ములను నిరంతరము కాపాడుచున్న దేవుడవు. మీ కాపుదల లేకపోతే, మీరు మమ్ములను కాయకపోతే మేమెన్నడో మంటికి మన్నుగా ఉండవలసిన వారము. మమ్మలందరినీ మీ సజీవమైన రెక్కల కింద కాపాడుతున్న దేవుడు మీరేనయ్యా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి మీరు తోడై ఉండండి. వారు ప్రయాణములలో వారికి క్షేమాన్నివ్వండి. మీ కాపుదలను మీరు కలుగ చేయండి. ప్రతి వారిని నిండారులుగా దీవించండి. వారి ప్రయాణములో క్షేమకరమైన ప్రయాణములు ప్రతి వారికి మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.